పుల్లగుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం కోటి మాతరం కోటి కోటి కంఠ కలకల నినాద कराले कोटि कोटि भुजै धृत कर करवाले अबला के तो माहे तो बले बहुबलधारिणीं नमामि तारिणीं रिपुदलवारिणीं मातरं वन्दे मातरम् तुमि विद्या तुमि धर्म तुमि रेते तुमि मर्म त्वं हि प्राणा शरीरे बाहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तुम्हारे प्रतिमा गढ़ी मंदिरे मंदिरे वंदे मातरम त्वं हि दुर्गा दश प्रहरण धारिणी कमला कमलदल विहारिणीं वाणी विद्यादायिनीं नमामि त्वां नमामि कमलाम् अमलाम् अतुलाम् सुजलां सुफलां मातरं वन्दे मातरम् श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं भरणीं मातरं वन्दे मातरम् वंदे मातरम। भारत माता की, भारत माता की जय जय माता। రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారిని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించవలసి కోరుతాం. भारत माता की, भारत माता की वंदे वंदे मातरम मातरम। అన్న కొంచెం ముందుకు రండి అన్న, ముందుకు రైట్. स्वतंत्र भारत की जय, स्वतंत्र भारत की జాతీయ గీతం. जनगण मन अधिनायक जय भारत दाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तब शुभ नामे गाहे तब शुभ आशीष माघे गाहे तब जय गाधा जनगण मंगलदायक जय हे जाग्रत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని మాట్లాడాల్సి కోరుతాం. మీరు అందరు కూడా కొద్ది పక్క జరిగింది, అందరు వెనక జరిగింది. మీరు అందరు బాబు కొద్ది ఫోటోగ్రాఫర్స్ని
మీడియాలో ముందు రండి, అందరూ వెనక్కి జరగండి. తోయకండి ఇక్కడ బాబు, ఇక్కడ తోయకండి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా మన కేంద్ర మధ్యలో శ్రీ బండి సంజయ్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ గవర్నర్ అయినటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారు, రాజ్యసభ సభ్యులు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులైనటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు, రామచంద్రరెడ్డి గారు, శశిరెడ్డి గారు, అదేవిధంగా చంద్రశేఖర్జీ గారు, సంఘటన మంత్రి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, మరి వివిధ నాయకులు పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు, పదాధికారులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ఒక ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు దేశవ్యాప్తంగా మనం ఎంతో ఘనంగా ఈ 80వ స్వాతంత్ర ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ స్వాతంత్రం మనకు మన త్యాగాలతో, మన ఒక నాయకుల ఒక పోరాటాలతో వచ్చినటువంటి ఒక స్వాతంత్రం. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక నేపథ్యం మనం చూసినాం. గత 12 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి ఒక నేపథ్యంలో భారతదేశము ఈరోజు అనేక రంగాల్లో ముందడుగు వేస్తూ ఉన్నది.